శాఖలో రెవెన్యూ శాఖలో సమస్యలు తీర్చండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఉద్యోగ సంఘ నేతలందరూ కూడా ప్రభుత్వ తరపున అక్కడ వీరినైతే అధికారిని కావడం జరిగిందనమాట. రెవెన్యూ శాఖలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో తరచూ వేధింపులు గురి కావడంతో పాటు తరచూ ఏసీబీ కేసులతో ఉద్యోగులు ఇక్కడ మానసిక స్థిరత్వం కోల్పోయారని చెప్పేసి అన్నారన్నమాట. అయితే తహసీల్దార్ కార్యాలయాలు ముఖ్యంగా కనీస సదుపాయాలు అయితే కల్పించాలన్నారు. సిబ్బంది నియామకాలు నిధులు విడుదల అవ్వాలని విజ్ఞప్తి చేయాలని జనజీవనంతో నిత్యం మమేకమవుతూ ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో కీలక భూమిక పోషిస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఇందులో భాగంగా సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను ఏపీ జేఏసీ అమరావతి చైర్పర్సన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే కలవడం అయితే జరిగిందనమాట. దీంతోపాటు ఉద్యోగ సంఘాలు కూడా ఈయన అయితే వెళ్ళారు. మొత్తం మీద వీరికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నారో వాటికి సంబంధించి వీరిని అయితే అడగడం అయితే జరిగిందనమాట. సో చూడాలి మరి వీరు ఎటువంటి రెస్పాండ్ ఇస్తారు ఏంటి అనేది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.